నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాల మీద చర్చకు సవాల్ చేసి చర్చకు రావాల్సిందిగా వారు సవాల్ చేయడం జరిగింది. వారు సవాల్ చేసింది ఏంటంటే, మీ యొక్క సింగిల్ విండో అధ్యక్షుడిని, మీ యొక్క సింగిల్ విండో ఉపాధ్యక్షుడిని మానాకొండూరు గడి ముందు గల ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు తీసుకొచ్చి మాతోని చర్చకు సవాల్ రావాలని చెప్పారు. వారి యొక్క సవాల్ను స్వీకరించినాం. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అధికార పార్టీగా వాళ్ళు మా మీద ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ సవాల్ను స్వీకరించి మేము నిజాయితీ పరులమా కాదా అనేటువంటి విషయాన్ని నిరూపించుకోవడానికి 11 గంటలకు మేము హనుమాన్ టెంపుల్ వద్దకు మా సొసైటీ చైర్మన్ డబ్బులు తీసుకున్నాం, వారికి పదవులు ఇచ్చినాం. రేపు సవాలు సిద్ధం. గడిముదటి హనుమాన్ టెంపుల్ వరకు మమ్మల్ని రమ్మని వాళ్ళు సవాల్ చేయడం జరిగింది. వారి సవాల్ను స్వీకరించి మేము 11 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. వారెవరు కూడా ముఖం చాటేసి ఈ యొక్క హనుమాన్ టెంపుల్ దగ్గరికి రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇది మేము లైవ్లో 11 గంటల నుంచి అక్కడ ఉండి కాసేపు వెయిట్ చేసి వారు ముఖం చాటేసిన తర్వాత ఈ యొక్క పాత్రికేయుల సమావేశంలో నా జిల్లా అధ్యక్షులు గారు మరియు ఈ విషయం మీద కూడా మాట్లాడదామని మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సవాల్ చేసినప్పుడు దాన్ని స్వీకరించి వచ్చే బాధ్యత వాళ్ళది ఉంటుంది. రాలేదంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు అవాస్తవం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మేము మా రాజకీయ చరిత్రలో ఏ ఒక్క పెద్ద నాయకుడైనా చిన్న నాయకుడైనా ఎన్నడూ కూడా వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా ఆరోపణలు చేయలేదు. ఏదున్నా పార్టీ సిద్ధాంతాల పరంగా పార్టీ లైన్ మీద మాత్రమే మాట్లాడడం జరిగింది. కార్యదర్శి అయినటువంటి సంపత్ గారు నేను మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి, నేను మాట్లాడింది మీ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో చాలామంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చాలా అవహేళన చేసే విధంగా చాలా విషయాలలో అసభ్యంగా మాట్లాడారు. దానిని ఉద్దేశించి నేను ఎవరి పేరు లేకుండానే మాట్లాడడం జరిగింది. కానీ అతను వ్యక్తిగతంగా తీసుకొని నన్ను వ్యక్తిగతంగా సవాల్ చేసి, శేఖర్ గౌడ్ నీకు సవాల్ విసురుతున్నా, నువ్వు రావాలే, నువ్వు ఇట్లా నువ్వు అట్లా అనేటువంటి మాట ఆయన మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. శేఖర్ గౌడ్ చరిత్ర గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ మండల ప్రజలందరికీ గత 25 ఏళ్ళుగా ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి చరిత్ర తెలుసు కాబట్టే నన్ను 4 సార్లు వాళ్ళు కడుపులో పెట్టుకొని సొంత బిడ్డగా గెలిపించుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళ బిడ్డగా ప్రేమగా నన్ను రాజకీయాల్లో కొనసాగిస్తున్నారు. వారి ప్రేమ ఇలాగే కొనసాగుతుంది అనేటువంటి విషయం పాత్రికేయుల అందరి ముందు కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. వారు ముందుగా వ్యక్తిగతంగా మాట్లాడడం మానుకోవాలని కూడా వారికి సూచన చేస్తున్నా. నా ప్రెస్ మీట్తోని కొంత కనువిప్పు కలిగింది, కొంచెం లాంగ్వేజ్ కొంత 0.5% మార్చుకున్నాడు. సోదరు అనే కాడికి వచ్చింది. ఆయన ఏం చదువుకున్నాడో ఏం సంస్కారం ఉందో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడే భాషను వాళ్ళ పక్కకున్నటువంటి నాయకులే అసహించుకుంటున్నారు, వాళ్ళ పక్కకున్నటువంటి కార్యకర్తలే అసహించుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన గమనించుకోవాలి. ఆయనకు వారి పార్టీలో గుర్తింపు లేదు, గౌరవం లేదు, ఎమ్మెల్యే దగ్గర ఎలాంటి అవకాశం లేదనేటువంటి విషయం తెలుసుకొని ఎమ్మెల్యే మెప్పు పొందడానికి మాత్రమే ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఆ అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడుతుండు, అవి కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే చీకొట్టిన తర్వాత మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నావు, నువ్వు ఒక్కడే మాట్లాడుతున్నావు. వాస్తవంగా ఈనాడు మా యొక్క సాధారణ కార్యకర్తలే నీ మీద నీ స్థాయికి తగ్గట్టుగా ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు. కానీ నువ్వు నిన్న చేసినటువంటి కొన్ని సవాళ్ళు, మానాకొండూరుకు సంబంధించిన అభివృద్ధి, మానాకొండూరుకు గతంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి నేను ఒక పదవిలో ఉన్నా కాబట్టి సమాధానం చెప్పేటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను కూడా ఈరోజు నేనే మాట్లాడుతున్నా. అందరి సమక్షంలో ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీ పార్టీలో ఎవరు మాట్లాడేటోళ్ళు లేరా? నీ పార్టీ అధ్యక్షుడు ఎక్కడ వేయండు? నీకు మాజీ ప్రజాప్రతినిధులు ఎక్కడ వేరు? మిగతా వాళ్ళు ఎక్కడ వేరు? నువ్వు ఒక్కడివే పుడింగ్ అనుకొని మాట్లాడుతున్నావు.
బిడ్డ అనే భాష మేము కూడా మాట్లాడగలుగుతాం, చెంచగాళ్ళు అనే భాష మేము కూడా మాట్లాడగలుగుతాం, నాల్క చీల్చురు అనే భాష మేము కూడా మాట్లాడతాం. కానీ మేము సంస్కారవంతులు అని మొన్ననే చెప్పడం జరిగింది. మీరు ఈ భాష మార్చుకోవాలి. మిమ్మల్ని ఒక పోషమ్మ కాడికి తీసుకుపోగా బలి పశువును చేస్తున్నారు, గమనించుకో. వెనుక ఉన్నటువంటి వ్యక్తుల మాటలు పట్టుకొని, కొందరు రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి వ్యక్తుల మాటలు పట్టుకొని పోచమ్మ కాడికి తీసుకుపోయే ఒక పొట్టేల్లాగా మాత్రమే, ఆరిపోయే దీపంలాగా నువ్వు కనిపిస్తున్నావు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. దీన్ని గమనించుకుంటే బాగుపడతావు సోదరా అని చెప్పి నీకు హెచ్చరిస్తున్నా. చాలా విషయాలు తెలుసుకోవాలి. నువ్వు ఒకసారి వార్డు మెంబర్ మాత్రమే గెలిచినావు, ఇంకేది కూడా గెలవలే. నేను వేరే అహంకారంతో మాట్లాడతలేను. సభ్య సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలి, ఏం చేయాలనేటువంటి నేర్చుకుంటే చాలా మంచిది, పైకి వస్తావు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలిసి, అమెరికాకి వెళ్ళి వచ్చినటువంటి పెద్ద మనిషికి నీ ముళ్ళలు చూసి ఇచ్చిరని చెప్పారు. నేను చెప్పిన విషయం ఒకసారి పాపం ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన విషయాన్ని ఆయన గమనించినట్టున్నాడు. నేనేమని చెప్పినా, మా మీద డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నావు, కానీ మీరిచ్చిన మార్కెట్ కమిటీకి మేము ఆరోపణ చేయలేదు. మీకు సంబంధించిన, మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక పేపర్లో మరియు మీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులే ఈ విషయం 2 గుంటలు ఇచ్చిన మరియమ్మకు 2 గుంటలు, 2వ తరగతి చదివినోనికి ఈ మార్కెట్ కమిటీ పదవి అనేది ఒక పత్రికలు వచ్చింది. మీ కార్యకర్తలే 10 లక్షలు 2 గుంటలు అన్నారని మాత్రమే నేను ఆరోపణ చేసిన. నేను తీసుకున్నారు అని ఎక్కడ ఆరోపణ చేయలేదు. మీ కార్యకర్తలు అన్నదాన్ని మాత్రమే నేను మీకు చెప్పే ప్రయత్నం చేసిన. దానిని అర్థం చేసుకోకుండా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, మా ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారు గతంలో ఒక దళిత బిడ్డ అయినటువంటి పచ్చనూరు గ్రామానికి సంబంధించిన నగేష్ అనేటువంటి పేద కార్యకర్తకు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వాన్ని, మా ఎమ్మెల్యే గారిది, మా జిల్లా అధ్యక్షులు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఒకసారి మీకు డౌట్ ఉంటే, ఆనాడు వైస్ చైర్మన్గా చేసినటువంటి తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నాడు. ఆయనే ఎన్ని డబ్బులు ఇచ్చిండు, ఆనాడు ఉన్నటువంటి చైర్మన్ ఎన్ని డబ్బులు ఇచ్చిండో ఒకసారి మీ పక్కకే ఉన్నారు కదా, అడిగి తెలుసుకోండి. ప్రదీప్ రావు గారికి మేము చైర్మన్ ఇచ్చినాం. ఎస్, వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ఆయన మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేసిండు, సింగిల్ విండో చేసిండు, సర్పంచ్ చేసిండు, డిసిఎంఎస్ మెంబర్గా చేసిండు. ఆయన యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి, రైతులకు ఉపయోగపడడానికి మాత్రమే మేము అతన్ని రైతుల ప్రతినిధిగా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినామనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ ఊరుకు సంబంధించినటువంటి మొన్న మాట్లాడినావు, అహంకారపూరితంగా మాట్లాడినావు. మానకొండూరు పిఎస్సిఎస్లో మాయి 4 డైరెక్టర్లు ఉన్నాయి, మిగతా వాళ్ళు అంటే మిగతా గ్రామాలకు ప్రాతినిధ్యం లేదా? 4 డైరెక్టర్లు ఉన్నంత మాత్రాన నువ్వు అంత అహంకారపూరితంగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. నేను చెప్తున్నా, మీ గ్రామానికి సంబంధించిన పంజాల శ్రీనివాస్ అనేటువంటి బీసీ బిడ్డకు ఎలాంటి రూపాయి బిల్ల లేకుండా ఇవాళ గుడి ముందటనే ప్రమాణం చేసి చెప్తున్నాం. నేను ఇదే చెప్తున్నా, నీ ఊరికే వస్తాడు శ్రీనివాస్. నువ్వు ఒక ఎల్లమ్మ తల్లి బిడ్డవైతే గంగిపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుళ్ళో పంజాల శ్రీనివాస్ గౌడ్ వస్తాడు, తాళ్ళపల్లి సంపత్ గౌడ్ వచ్చి అక్కడ ప్రమాణం చేయాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ముక్కు నేలకు రాయాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను వారిని హెచ్చరిస్తున్నా. మాట్లాడాలి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎమ్మెల్యే ప్రాపకం పొందడానికో వాట్సాప్లలో చూసుకోవడానికి మాట్లాడితే చరిత్రహీనులు అవుతామనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. పక్కకున్నోళ్ళు కూడా చాలా మంది నవ్వుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నా. నిన్న వారు మా పార్టీ మీద ఏదో సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అవునయా, 10 ఏళ్ళు మీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలను ఈనాడు ఎమ్మెల్యే దేక్తలేడు అని సాటుకు మెత్తలు పెట్టుకొని ఏడ్చేటువంటి నాయకులు మీరు కాదా? మీకు ఏ ప్రాబల్యం ఉంది? మీకు ఏ ప్రాతినిధ్యం ఉంది? ఎవరో వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ మాట వింటాడు, మా పరిస్థితి దారుణమైందని చెప్పి మీరు హోటళ్ళ కాడ కూర్చొని బయట అక్కడిక్కడ చిట్చాట్లలో చెప్పుకున్న మాట నిజమా కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని అడుగుతున్నా. ఒకటి నిదర్శనం, కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయిన వాళ్ళే పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో ఎడ్లభద్ర అనేటువంటి సీనియర్ కార్యకర్త మీద, సీనియర్ నాయకుని మీద, పార్టీని నడిపించినటువంటి నాయకుని మీద దాడి జరిగినాడే పాత కార్యకర్తలు సమాధి చేయబడ్డారు. ఇది నిజమా కాదా? మీ గుండె మీద చేతేసుకొని చెప్పాలని ప్రతి పాత కార్యకర్త, ఆనాడు 10 ఏళ్ళు మాకు ఎదురొడ్డి పోరాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుండె మీద చేతేసుకొని బయటికి నిజం చెప్పండి అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఏం మాట్లాడినావు నువ్వు? నేను నికార్సైనా, నేను జెండా పట్టుకున్నా, నేను 20 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఓకే, మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఏం దాని గురించి
వేరే ఉద్దేశం కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఎంఎస్ఆర్ ఎలక్షన్ల రోజు నువ్వు ఎవరికి పనిచేసినావు? ఇక్కడ ఎంఎస్ఆర్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. నువ్వు ఏ పార్టీ జెండా పట్టుకొని తిరిగినావు? నువ్వు ఎట్లా నికార్సైన కార్యకర్తవు? నీది ఏ గ్రూపు? నీది కవ్వంపల్లి గ్రూపా, పొన్నం గ్రూపా, శ్రీధర్ బాబు గ్రూపా, రేవంత్ రెడ్డి గ్రూపా? నువ్వు చెప్పగలిగే సత్తా నీకుందా అని కూడా ఈ పాత్రికేయుల మిత్రుల సందర్భంగా నిన్ను అడగదలుచుకున్నాం మేము. ఎందుకంటే పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలను విస్మరించారు. అక్కడ మీరు కూర్చున్న, మీరు ప్రెస్ మీట్ పెట్టిందంటేనే కనిపిస్తుంది ఎవరు పెత్తనం చెలాయిస్తారు, ఎవరు ఏం చేస్తారు. మీరా మా పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడేది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము మీకు సూచన చేస్తున్నాం. ఇంకొక వారు నిన్న నువ్వు ఎన్ని పార్టీలు మారినావని వారు తెలియజేయడం జరిగింది. నన్ను అడిగే ముందుగా మీ ఎమ్మెల్యే ఏ పార్టీకి వెళ్ళొచ్చిండు, ఏ పార్టీలో జాయిన్ అయ్యిండు, మళ్ళీ ఏ పార్టీలకు వేయండు, ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాడు, రేపు రేవంత్ రెడ్డితో బీజేపీలకు పోతాడా లేదా అని ఒకసారి క్వశ్చన్ చేయమని కాంగ్రెస్లో నిన్న ప్రెస్ మీట్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను సూచన చేస్తున్నా. మీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చిండు, ఏ పార్టీకి వెళ్ళొచ్చిండు? రాజకీయాలలో పార్టీలు మారడం అనేది సహజం. అది తెలుసుకోకపోతే అజ్ఞాని అవుతావు, అది గుర్తుపెట్టుకో. ఇంకొక ఆరోపణ చేసినావు, నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇచ్చిన నరేందర్ రెడ్డికి సభ్యత్వం ఉందా? ఒకసారి ఆలోచన చేయరి, ప్రజలకు చెప్పుర్రి. ఆరోపణ చేసే ముందు మొన్న ఎంపీ ఎలక్షన్లో వెలిచాల రాజేందర్ రావు ఎన్ని సంవత్సరాలు జెండా పట్టుకొని తిరిగిండు? ఎన్ని సంవత్సరాలు జెండా పట్టుకొని తిరిగితే ఎంపీ టికెట్ ఇచ్చారు? ఇక్కడ ఎవరు పనిచేసినటువంటి కార్యకర్తలు లేరా? ఇవాళ జీవన్ రెడ్డికి అన్యాయం జరగలేదా? ఈ జిల్లాలో చర్చ జరుగుతలేదా? రాష్ట్రంలో చర్చ జరుగుతలేదా? ఈ మండలంలో నువ్వేమైనా పెద్ద రాష్ట్ర నాయకుడువా? మీరు మిగిలిందే నలుగురు. మీ పార్టీలో మండల పార్టీ ప్రెసిడెంటే అత్యంత చిన్న పోస్టు. మా పార్టీలో అట్లుండదు. కార్యకర్త నుంచి కార్యవర్గ సభ్యుడు కూడా మా దగ్గర చిన్న పోస్టు. మిగిలింది మీరు 6. మీ మిగిలిన దాంట్లో మండల పార్టీ అధ్యక్షుడే చిన్న, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అని పెట్టుకుంటాడు, ఒకడు రాష్ట్ర కార్యదర్శి అని పెట్టుకుంటాడు, ఒకరు జిల్లా ప్రధానికి. ఈ పార్టీ పదవులు పెట్టుకోనా మా మీద ఆరోపణలు చేసేది? పార్టీ పదవులు పెట్టుకున్నా తప్పకుండా రానున్న రోజుల్లో స్థానిక సంస్థలో మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకను కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యే ప్రాపకం కోసం మాత్రమే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ పాత్రికేయుల మీటింగ్లో మీకు అందరికీ హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా ఇంకొకటి కూడా వాళ్ళు చెప్పారు, నేను కేవలం ఈ కింది స్థాయి నాయకులను అడగట్లేదు. ఈ మానాకొండూరుకు సంబంధించిన అభివృద్ధి నేను 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఇక్కడ రాజకీయ నాయకునిగా నేను చాలా మంది నాయకులు ఉన్నాం కాబట్టి నేను ఒకటి కవ్వంపల్లి సత్యనారాయణ గారిని నేరుగా డిమాండ్ చేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మానాకొండూరు అభివృద్ధి ఏ పాటి జరిగిందో అనేటువంటి మీ నాయకుడు సంపత్ గౌడ్ ఆరోపణ చేసిండు. నాకు అనిపిస్తుంది అసలు నీ మీదనే కోపం ఉందేమో ఎమ్మెల్యే గారి మీద, ఆయన కావాల్సుకొని పరోక్షంగా నిన్ను బదనాం చేయడానికి అంటాడేమో అనేది నాకు అనిపించింది. నేను మానాకొండూరులో గౌరవ ఎమ్మెల్యే గారిని మా గ్రామ ప్రజలందరి పక్షాన కూడా నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా, మానాకొండూరులో గ్రామ సభ పెట్టండి. మా 9.5 ఏళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పుట్టుక నుంచి చావు వరకు ఏమేం అభివృద్ధి చేసినాం అనేటువంటిది మేము తప్పకుండా చర్చకు వస్తాం. మీరు ఈ 13 నెలల ఏ ఒక్క పని చేసినా అని చెప్పినా కానీ ఆ చర్చలో పాల్గొందాం. ఈ ఊరి ప్రజలకు ఎవరేం చేసిరో ప్రజల ముందు నిరూపించుకుందాం. తప్పకుండా నేను ఈ నాయకులు కాదు, ఎమ్మెల్యే గారు మానాకొండూరులో నీకు మెజారిటీ ఇచ్చి ఓట్లు వేసినటువంటి ప్రజలు ఉన్నారు. పెద్ద గ్రామం, నియోజకవర్గ కేంద్రం. ఎమ్మెల్యే గారిని మళ్ళీ కూడా నేను డిమాండ్ చేస్తున్నా, అడుగుతున్న ఒక పౌరునిగా తప్పకుండా మీరు మానాకొండూరులో గ్రామ సభ పెట్టాలి. మానాకొండూరు డెవలప్మెంట్ గురించి చర్చ ప్రజలందరి సమక్షంలోనే చేయాలి. ఎవడో బయటికి వెళ్ళొచ్చి ఎవడో ఎక్కడికి వెళ్ళొచ్చి ఆరోపణ చేస్తే సహించేటువంటి వ్యక్తులు మానాకొండూరు ప్రజలు కాదు. నేను ఒక్కటే అంటున్నా, మానాకొండూరు వాసిగా మొన్నటికి మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీలో మానాకొండూరు ఇంత పెద్ద గ్రామానికి ఒక డైరెక్టర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదా? ఇక్కడ మానాకొండూరు వాళ్ళు అర్హులు కాదా అనేటువంటి విషయం కవ్వంపల్లి సత్యనారాయణ గారు మీటింగ్ పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, 1000 మంది ఓటర్లు గల ముస్లిం సోదరులు ఉన్నారు. ఇక్కడ 1300 జనాభా ఉంది మానాకొండూరు గ్రామంలో. ఒక్క ముస్లిం సోదరుకైనా ఇక్కడ ఇచ్చిరో? వాళ్ళ కోట ఎందుకు ఇవ్వలేదు? మేము గతంలో ఇచ్చినమా లేదా? ముస్లిం సోదరులందరూ కూడా ఈనాడు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేసిన మోసాలు, ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు అన్ని అబద్ధపు హామీలు అనేటువంటి విషయాన్ని ముస్లిం సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకొని వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి టైం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా చిట్కాలు కొట్టుడు, సినిమా హీరోలాగా మాట్లాడు, ఇది రాజకీయాల్లో మంచిది కాదు.
ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇటువంటి బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి మీరేదో అది అని అధికారాన్ని చూసి అటు ఇటు మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మానకొండూరు మండలానికి మంచి రాజకీయ సంస్కృతి ఉందని కూడా గతంలో చెప్పిన. నా 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో 15 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉండి గడిపిన అనేటువంటి విషయం ముందుగా నువ్వు తెలుసుకో. నేను మొదటి ప్రయాణం దామోదర్ రెడ్డి గారు బీజేపీలో, తర్వాత దామోదర్ రెడ్డి గారు హక్కున చేర్చుకున్నారు, ఎంపీపీని చేసిరు, ఎంఎస్ఆర్ గారు ఉన్నారు. నేను ఎంపీపీ ఉన్న క్రమంలో నా మీద మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అవిశ్వాసం పెట్టబోతే పెద్ద మనిషి పాపం పైన ఉన్నాడు, ఆ పొలానికి తప్ప ఎవరికి వేద్దాని ఇదే ఆరపల్లి మోహన్తో చెప్పిన మాట నిజమా కాదా? నన్నే సమర్థించినటువంటి మాట నిజమా కాదా? మీ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకో. అదే విధంగా మా గ్రామస్తుడైనటువంటి ఆరపల్లి మోహన్ గారు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వారు జడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా మమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి నడిపించినటువంటి చరిత్ర ఈ మండలంలో ఉందా లేదనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. మీరు వచ్చిన తర్వాతనే, ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే మీ ఆగడాలు ఎక్కువైనాయి, మండలం అభివృద్ధి ఆగిపోయింది, అందరి నాయకుల మధ్య సఖ్యత లేకుండా పోయింది. పార్టీలు ఏదైనా ఎన్నికలప్పుడే మాత్రమే రాజకీయాలని చెప్పినాం, ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని ఒక నినాదం ఉండే. ఇప్పుడే ఈ పరిస్థితి ఈ రకంగా ఉందనేటువంటి విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. తప్పకుండా ప్రజలలో మీరు వీటన్నిటికీ జవాబు చెప్పాలి. ఇంకొకటి కూడా, నిన్న ఈ రోజు పేపర్లలో వచ్చింది, సీఎం రిలీఫ్ ఫండ్ దందా జరుగుతుంది, ఇది నియోజకవర్గం అంతటా జరుగుతుంది, ఇది కొద్ది రోజుల్లో మిగతాయి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఏ హోదాతోని మీ కార్యకర్తలు ఇంటికి పోయి పంచుతున్నారో గౌరవ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరి పేరు మీదనైతే వస్తున్నాయో వారి పేరు గల్లా ఇంకోరి మీద వేసి వాళ్ళ కార్యకర్తలు కొంతమంది మోసం చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలు తెలుసుకోవాలి. ఎవరైతే అప్లికేషన్లు పెట్టిరో తప్పకుండా ఎమ్మెల్యే ఆఫీస్ పోయి మీరు వాళ్ళని నిలదీయాలి. మీ చెక్ ఎక్కడుందో చూసుకొని ఆ చెక్కులన్నీ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కళ్యాణ లక్ష్మికి పైరవిలే, ఇందిరమ్మ ఇళ్లకు పైరవిలే డబ్బులు తీసుకొని మీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఇది గమనించండి, ఇది చూసుకోండి. ఇవన్నీ కూడా స్కామ్స్ జరుగుతున్నాయి. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఆఫీసుల దగ్గర ఉండి ఇవన్నీ చేస్తున్నారు. వీటికి మీరు జవాబుదారైతారు. రేపు రానున్న రోజుల్లో నేను కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఒక్కటే చెప్తున్నా, ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకులు కాల గర్భంలో కలిసిపోయారు తప్పితే ఎప్పుడూ బయటికి రాలేదు. మా మీద ఇటువంటి వేరేటువంటి ఆరోపణలు చేసి, మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేసినా, ఇతరత్ర ఏది చేసినా కానీ బాగుండదని వారిని హెచ్చరిస్తూ, తప్పకుండా మానకొండూరులో గ్రామ సభ పెట్టాలి, కవ్వంపల్లి సత్యనారాయణ గారు రావాలి, వీటన్నిటికీ జవాబు చెప్పాలని ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. నిన్న కాక మొన్న మీరు కూర్చున్న ఇల్లు ఎవరిదో ఒక్కసారి మీరు అక్కడ కూర్చుండి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రేమ్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో కూర్చున్నారు. ఆయన కూడా మొన్నటి దాకా కూడా మా పార్టీలనే తిరిగిండు, మాతోనే ఉన్నాడు. నిన్న కాక మొన్న అక్కడికి వచ్చిందని చెప్పి మీరు అక్కడ కూర్చొని మా మీద మాట్లాడితే అసలు చూసుకోవడానికి కూడా బాగా లేదనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని మీ అందరూ కూడా మా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని కూడా మేము మీ అందరికీ కూడా సూచన చేస్తున్నాం.